గుంటూరులో ఇలాంటి ఘటనే జరిగిన నేపథ్యంలో వెళ్ళి చూసినప్పుడు నాగరిక సమాజం అంతా కూడా నిజంగా ఈ జంగల్ రాజును చూసి, ఈ జంగల్ రాజ్ పరిపాలనను చూసి నాగరిక ప్రపంచం అంతా కూడా తల వంచుకునేలా చంద్రబాబు నాయుడు గారు చేశారు. అక్కడ అంబటి రాంబాబన్న ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా 5 కార్లను ధ్వంసం చేశారు, ఇంట్లో చొరబడ్డారు, అద్దాలను పగలగొట్టారు, ఇంట్లో ఆడవాళ్ళందరినీ కూడా దుర్భాషలాడారు. ఆఫీస్ పక్కనే ఉంది, పక్కనే ఉన్న ఆఫీసులోకి వెళ్ళారు, ఆఫీసును తగలబెట్టారు. ఇవన్నీ కూడా పోలీసుల సమక్షంలోనే జరగడం చూసాం. అక్కడ జరిగిన ఘటన కూడా మనం గమనించినాం. సాయంత్రం 4:30-5 గంటలకు మొదలు పెడితే అర్ధరాత్రి 1 గంట దాటిన తర్వాత కూడా దహనకాండ జరుగుతూనే ఉన్నది. అక్కడ జరిగిన జంగల్ రాజ్ కార్యక్రమంలో భాగంగానే మళ్ళీ ఇక్కడ అంబటి రాంబాబు అన్న విషయంలో, ఇక్కడ మళ్ళీ జోగి రమేష్ విషయంలో కూడా అదే పరంపర మళ్ళీ మరుసటి రోజు కేవలం చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తాను నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతూ ఉన్నాడని, తాను నిస్సిగ్గుగా ప్రజలను పెడదోవ పట్టించాడు అని సాక్షాత్తు సిబిఐఏ, మేం కాదు, సాక్షాత్తు సిబిఐఏ చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్న అబద్ధాలను తేటతెల్లం చేస్తూ సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు వరకు కూడా చెప్తా వస్తా ఉన్నట్టుగా జంతువుల కొవ్వు కానీ, గొడ్డు మాంసం కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ, చేప నూనె కానీ కలిసింది నూనెలో, అటువంటి మాంసాహారం కలిగిన ఆ నూనెను లడ్డూ తయారీలోకి వాడి వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చంద్రబాబు నాయుడు గారు అన్యాయమైన దుష్ప్రచారం చేశాడు. నిజంగా ఎంత అన్యాయమైన దుష్ప్రచారం చేశాడు అనంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కానంత వరకు కూడా వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఎవరైనా ఇస్తే కళ్ళు మూసుకొని 2 కళ్ళకు ఇలా అద్దుకొని ఇలా తినే పరిస్థితి నుంచి వెంకటేశ్వర స్వామిని అగౌరవపరిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారే. వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని, ఆ ప్రతిష్టను దిగజార్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారే. ఒక అబద్ధాన్ని క్రియేట్ చేసి, ఆ అబద్ధానికి రెక్కలు కట్టి, ఆ అబద్ధాన్ని దుష్ప్రచారం చేసి కేవలం రాజకీయాల కోసం దేవుడిని కూడా వాడుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే ఈ ప్రపంచంలో అది ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. నిజంగా సిబిఐ ఇలాంటి చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న ఈ అవాస్తవాలన్నీ, చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్న ఈ అబద్ధాలన్నీ కూడా అబద్ధం అని చెప్పి తేల్చింది. సిబిఐ ఫైల్ చేసిన ఛార్జ్ షీట్లో ఏకంగా ఎన్డీడీబీ, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన ల్యాబ్ రిపోర్టు, ఎన్డీఆర్ఐ నేషనల్ డెవలప్మెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన ల్యాబ్ రిపోర్టు, ఈ రెండు కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్. వీళ్ళు చేసిన శాంపుల్స్ అన్నీ కూడా, ల్యాబ్ అనాలిసిస్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా, చంద్రబాబు నాయుడు గారు టీటీడీ ఈఓ, చంద్రబాబు నాయుడు గారి మనిషి టీటీడీ ఈఓగా ఉండగా, చంద్రబాబు నాయుడు గారి హయాంలో
సేకరించిన ఈ నమూనాలు ఇవి సిబిఐ వాళ్ళ ఆధ్వర్యంలో ఎన్డీడీబీకి ఎన్డీఆర్ఐకి పంపించి ల్యాబ్ రిపోర్ట్లు అక్కడి నుంచి వచ్చి ఆ ల్యాబ్ రిపోర్ట్లలో నిర్ధారణ అయింది ఎటువంటి జంతువుల కొవ్వు లేదని, ఎటువంటి గొడ్డు మాంసము కొవ్వు లేదని, ఎటువంటి పంది కొవ్వు లేదని, ఎటువంటి చేపల నూనె కూడా కలవలేదు అని చెప్పి సిబిఐ ఏకంగా ధృవీకరించి సర్టిఫై కూడా చేసింది. ఆ ఛార్జ్ షీట్లో సిబిఐ అదొకటే చెప్పలా. సిబిఐ ఆ మాట చెబుతూ సిబిఐ ఇంకొకటి కూడా చెప్పింది, ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయి టీటీడీ చైర్మన్లుగా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారిని కానీ, భూమన కరుణాకర్ రెడ్డి గారిని కానీ, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన హయాంలో వీళ్ళిద్దరూ టీటీడీ చైర్మన్లుగా ఉన్నప్పుడు వీళ్ళు ఎటువంటి అన్యాయాలు చేయలేదు అని, వీళ్ళు ఎటువంటి తప్పులు చేయలేదు అని కూడా సిబిఐ నిర్ధారించి వీళ్ళ పేర్లు కూడా కనీసం ఛార్జ్ షీట్లో కూడా పెట్టలేదు. వీళ్ళల్లో ఎవరిని కూడా అరెస్ట్ చేసే కార్యక్రమాలు కూడా జరగలేదు. అంటే సిబిఐ వీళ్ళందరికీ కూడా క్లీన్ చిట్ కూడా ఇచ్చింది ఈ ఛార్జ్ షీట్ నేపథ్యంలో. ఇది ఒకటే కాదు సిబిఐ చేసింది, ఆ సిబిఐ ఛార్జ్ షీట్లో వాళ్ళు వేసిన అదే ఛార్జ్ షీట్లో ఒక ముఖ్యమైన అంశం ఏమిటి అని అంటే, ఈ ఛార్జ్ షీట్కి సంబంధించి పేజ్ నెంబర్ 62లో ఇది ఛార్జ్ షీట్కి సంబంధించి సిబిఐ ఛార్జ్ షీట్. ఇది సిబిఐ ఛార్జ్ షీట్లో పేజ్ నెంబర్ 62లో వాళ్ళు మెన్షన్ చేసిన మాట, ఇన్వెస్టిగేషన్ రివీల్డ్ దట్ ఆన్ 25/7/2024 అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తా ఉన్న రోజులు 25 జూలై 2024 అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి పరిపాలన చేస్తా ఉన్నాడు రాష్ట్రంలో. ఇన్వెస్టిగేషన్ రివీల్డ్ దట్ ఆన్ 25/7/2024 TTD rejected the 4 ghee tankers, i.e. 5th to 8th tankers supplied by MSAR Dairy Food Private Limited A1 based on the NDDB calf lab test report and asked them to lift the said 4 tankers immediately from the TTD marketing godown, and the same was communicated to MSAR Dairy Food Private Limited through a mail. అదే పేజ్ నెంబర్ 64 అదే ఛార్జ్ షీట్ సిబిఐ వేసిన ఛార్జ్ షీటు పేజ్ నెంబర్ 64 దాన్ని కొనసాగిస్తూ, ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్టింగ్ ద రిజెక్టెడ్ 4 tankers of MSAR Dairy Food Private Limited, they directed the 4 drivers to MS Shri Vaishnavi Dairy Specialities Private Limited to conceal 4 rejected tankers. Accordingly, the drivers secretly took possession of the 4 rejected ghee tankers and diverted them to a concealed location near Shri Raghavendra Crusher, approximately 2 kilometers away from the MS Shri Vaishnavi Dairy Specialities Private Limited on 27/7/2024 at 4 a.m. ఛార్జ్ షీట్లో పేజ్ నెంబర్ 44 ఫర్దర్ the adulterated ghee in rejected 4 tankers of MSAR Dairy Food Private Limited were resupplied to the TTD in the supply orders of MS Shri Vaishnavi Dairy Specialities Private Limited, and TTD accepted the same. అంటే టీటీడీనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇది సిబిఐ ఛార్జ్ షీట్లో మెన్షన్ చేసింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 27/7/2024 అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా జూలైలో టీటీడీ వాళ్ళు 4 ట్యాంకర్లు ఏదైతే ఉన్నాయో ఆ ట్యాంకర్లను రిజెక్ట్ చేసినారు. ఆ రిజెక్ట్ చేసిన ఆ ట్యాంకర్లు
మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తా ఉన్న ఇదే పీరియడ్లోనే అవే ట్యాంకర్లు తిరిగి మళ్ళా వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ టీటీడీలోకి ప్రవేశించాయి. దొడ్డిదారున మళ్ళీ టీటీడీలోకి వేరే వాళ్ళ పేరుతో మళ్ళీ ప్రవేశించాయి. దాన్ని టీటీడీ యాక్సెప్ట్ చేసింది. అవే ట్యాంకర్లు లడ్డూ తయారీకి కూడా వాడారు అని చెప్పి ఏకంగా సిబిఐఏ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద వాళ్ళు చేసిన తప్పుల మీద వాళ్ళు చేసిన అన్యాయం మీద ఏకంగా సిబిఐఏ ఛార్జ్ షీట్లో వేసింది. నేను అడుగుతా ఉన్నా, ఏకంగా సిబిఐఏ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఈ మాదిరిగా రాసిన తర్వాత ఛార్జ్ షీట్లో ఫైల్ చేసిన తర్వాత పాపం చేసిన వాళ్ళు ఎవరు అని చంద్రబాబు నాయుడు గారిని, కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారి కొడుకు, కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని కూడా ప్రశ్నిస్తా ఉన్నాను. ఎవరు పాపం చేసిన వాళ్ళు అని చెప్పి నేను ఈ సందర్భంగా అందరినీ కూడా ప్రశ్నిస్తా ఉన్నా. ఇదే మాదిరిగా నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా. అసలు ఇదే టీటీడీ గీలో ఎవరు చెప్పారండి దీంట్లో జంతువుల కొవ్వు ఉందని, గొడ్డు మాంసం ఉందని, పంది కొవ్వు ఉందని, చేపల నూనె కలిసిందని ఎవరు చెప్పినారు? సిబిఐ చెప్పిందా? ఎన్డీడీబీ రిపోర్ట్లు చెప్పినాయా? ఎన్డీఆర్ఐ రిపోర్ట్లు చెప్పినాయా? ఏ ల్యాబ్ రిపోర్ట్లు చెప్పినాయండి? కేవలం చెప్పింది ఎవరు అని అంటే స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు, స్వార్థ రాజకీయాల కోసం పవన్ కళ్యాణ్, స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్, స్వార్థ రాజకీయాల కోసం వీళ్ళకు డంకా బజాయిస్తా ఉన్న వీళ్ళ ఎల్లో మీడియా, ఆ ఈనాడు, ఆ ఆంధ్రజ్యోతి, ఆ టీవీ5. నేను అడుగుతా ఉన్నా, వీళ్ళు తప్ప ఇంకా ఎవరైనా చెప్పారా అని అడుగుతా ఉన్నా. అంటే ఒక లేనిది, ఒక అబద్ధానికి రెక్కలు కట్టడం, ఆ అబద్ధాలను ప్రచారం చేయడం, ఆ దుష్ప్రచారం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం ఇంతకన్నా హేయమైన పని ఎక్కడైనా ఉంటుందా అని. ఇలాంటి సందర్భంలో సిబిఐ ఇచ్చిన ఈ ఛార్జ్ షీట్ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు చేయాల్సిన పని ఏమిటి? వెంకటేశ్వర స్వామికి లెంపలేసుకోవడం, ప్రజలకు క్షమాపణ చెప్పడం. అలాంటి పని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయడం లేదు అని చెప్పి, చంద్రబాబు నాయుడు గారికి మానవత్వం ఉందా చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తూ మా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం రావాలని గుళ్ళల్లో ప్రార్థనలు చేశారు, గుళ్ళల్లో పూజలు చేశారు. చంద్రబాబు నాయుడు గారికి దేవుడు జ్ఞానోదయం ఇవ్వాలని, చంద్రబాబు నాయుడు గారిలో మార్పు రావాలని, చంద్రబాబు నాయుడు గారు దేవుణ్ణి అమ్మే పరిస్థితిలోకి రాకుండా ఆయనకు బుద్ధి జ్ఞానం ప్రసాదించమని చెప్పి ఆయనకు, ఆయన కొడుకు, ఇంకా ఆయనతో పాటు కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా చిప్పు రిపేర్ చేయమని చెప్పి అందరూ కూడా గుళ్ళల్లోకి వెళ్ళి పూజలు కూడా చేశారు. నేను అడుగుతా ఉన్న తప్పేముంది అని. ఒక అబద్ధాన్ని దుష్ప్రచారం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఏ స్థాయిలోకి బరితెగించారు అని అంటే సిబిఐ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. ఎక్కడా కూడా సిబిఐ చేసింది తప్పు చంద్రబాబు నాయుడే అని చెప్పి అంతో ఇంతో చెప్తా ఉంది. కానీ ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన భూమన కరుణాకర్ రెడ్డి గారిని కానీ, వైవి సుబ్బారెడ్డి గారిని కానీ ఎవరిని కూడా తప్పుగా చేశారు అని చెప్పి ఎక్కడా చెప్పడం లేదు. వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చింది. ఎన్డీడీబీ రిపోర్ట్లు క్లియర్గా ఉన్నాయి, ఎన్డీఆర్ఐ రిపోర్ట్లు కూడా క్లియర్గా ఉన్నాయని చెప్పి సిబిఐ ఏకంగా ఛార్జ్షీట్లో ఫైల్ చేసిన తర్వాత ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఫ్లెక్సీలు కట్టి తప్పుడు ప్రచారం చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా, న్యాయమేనా అని అడుగుతా ఉన్నా. అటువంటి ఫ్లెక్సీలు, అటువంటి అన్యాయమైన మాటలు దాంట్లో రాసి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా కూడా ఈ వాస్తవాలన్నీ కూడా చెబుతూ చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా గట్టిగా నిలదీస్తే చంద్రబాబు నాయుడు గారిలో అసహనం వచ్చి ఏ స్థాయిలోకి వెళ్ళిపోయాడు అని అంటే, మొన్న అంబటి రాంబాబు అన్న విషయంలో చూసాం జంగల్ రాజ్ పరిపాలన ఎలా జరిగింది అని. దానికన్నా ముందు విడుదల రజనీ గారిని ఏ రకంగా అటాక్ చేసినారో చూసినాం. దానికన్నా అదే రోజు బోళ్ళ బ్రహ్మనాయుడు అన్నను ఏ రకంగా అటాక్ చేసినారో చూసినాం. కొద్దిగా అటు ఇటుగా కాకాని గోవర్ధన్ అన్నను ఏ రకంగా అటాక్ చేసినారో చూసినాం. వీళ్ళందరినీ అటాక్ చేయడమే కాకుండా జోగి రమేష్ ఇంటికి ఏకంగా జోగి రమేష్ చేసిన తప్పల్లా ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారిని, ఆయన కొడుకును, వీళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తూ
మీ చిప్పు రిపేర్ చేసుకోండి అయ్యా, ఇంత అన్యాయమైన పని మీరు చేస్తూ ఉన్నారు, ఇది ధర్మమేనా అని చెప్పి అడిగాడు. అంతకన్నా ఇంకా ఏమో చేసి అడిగింది కూడా లేదు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు అసహనం ఏ స్థాయిలోకి వచ్చింది అంటే, ఇప్పుడే జోగి రమేష్ ఇల్లు చూసినాం, ఏకంగా యాసిడ్ బాటిల్స్తో, పెట్రోల్ బాంబులతో, యాసిడ్ బాటిల్స్ కూడా, ఇన్ఫాక్ట్ బంగ ఉబ్బింది. గోడ చూస్తే యాసిడ్ మరకలతో గోడ అంతా ఇదైంది. యాసిడ్ మరకలతో, పెట్రోల్ బాంబులతో ఏకంగా ఇల్లంతా కూడా డోర్ కూడా కాలిపోయి మొత్తం అంతా కూడా చిన్నభిన్నమైపోయిన పరిస్థితి. అక్కడే ఎలక్ట్రికల్ ఫ్యాన్ రెగ్యులేటర్ స్విచ్చెస్ అన్నీ కూడా ఉన్నాయి. ఆ లైట్లు అంటుకొని ఉండింటే, ఆ డోర్లు కాలి ఉంటే, ఇంట్లో కూడా వుడెన్ ఫర్నిచరు మొత్తం కర్టన్స్ అన్నీ ఉన్నాయి. ఇంట్లో రమేష్ వాళ్ళ నాన్న 80 సంవత్సరాల వయసు. ఇంట్లో రమేష్ వాళ్ళ నాన్న ఒక్కడే ఉన్నాడు. లేయలేని పరిస్థితి, నడవలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తి ఇంట్లో ఉన్నాడు. ఇది హత్యాయత్నం కాదా అని అడుగుతా ఉన్నా నేను. ఇది చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. కేవలం ఒక బీసీ నాయకుడని, బీసీ నాయకుడిగా ఎదుగుతా ఉన్నాడు అని, బీసీ నాయకుడిగా వాయిస్ ఉంది అని, ఆ బీసీ నాయకుని వాయిస్ను అనగదొక్కాలి అని చెప్పి దుర్మార్గపు ఆలోచనలు చేయడం ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా, ఇది ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా. జోగి రమేష్ ఇంట్లో దాడికి రమేష్ ఇంటి మీద దాడి జరగక మునుపు, అంటే దాదాపుగా రమేష్ ఇంటి మీద దాడి ఎన్ని గంటలకు జరిగింది? 5ంటికి దాడి జరిగింది. 5ంటికి దాడి జరిగితే ఆ దాడికి సంబంధించి పోలీసులు, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ వ్యక్తులు ఏ రకంగా కాన్స్పిరసీ రచించినారు అనే దానికి ఇదిగో చూడండి. ఇది 2 గంటల ప్రాంతంలో తీసిన ఫోటో. అంటే ఇదే సర్కిల్లోనే ఇక్కడ డీసీపీ గుండం రామకృష్ణ, తెలుగుదేశం పార్టీ లీడర్ బొమ్మసాని సుబ్బారావు, సిఐ ఇబ్రహీంపట్నం చంద్రశేఖర్, వీళ్ళు ముగ్గురు కూడా ఇక్కడే సర్కిల్ దగ్గర రచిస్తూ ఉన్నారు. ఏ రకంగా హత్య చేయాలి, ఏ రకంగా ఇండ్లను కాల్చేయాలి, ఏ రకంగా వాళ్ళ ప్రాపర్టీలు ధ్వంసం చేయాలి, హత్యా ప్రయత్నం ఎలా చేయాలి, పోలీసులు ఎలా సహకరించాలి అని చెప్పి ఏకంగా పోలీసులే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో, నాయకులతో ఈ మాదిరిగా కలిసి 1 గంటకు 2 గంటలకు ఆ ప్రాంతంలో జరిగిన ఘటన ఇది తీస్తూ ఉన్నారు. ఇది సుబ్బారావు తెలుగు చంద్రబాబు నాయుడు. కన్ఫ్యూజ్ అవుతున్నావు, నన్ను కన్ఫ్యూజ్ చేయాలి. ఇదే సుబ్బారావు, చంద్రబాబు నాయుడు గారు కొడుకు లోకేష్. ఈ మాదిరిగా కాన్స్పిరసీ రచించి ఈ మాదిరిగా కాన్స్పిరసీ రచించి 5 గంటలకు ఆ ప్రాంతంలో ఏకంగా తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా, వీడియో ఫుటింగ్ కూడా ఉంది, తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీసులను కూడా వెంటబుచ్చుకొని ఏ రకంగా అందరూ కలిసికట్టుగా ఇక్కడికి వచ్చినారు అనేది వీడియో క్లిప్పింగ్ కూడా ఉంది మన దగ్గర. ఆ దాంట్లో ఈ మాదిరిగా ఈ మనిషి ఫతావుల్లా, ఈ మనిషి ఏకంగా బాటిళ్ళు, యాసిడ్ బాటిళ్ళు, పెట్రోల్ బాటిళ్ళు ఎగరేసుకుంటూ వస్తూ ఉన్న ఫోటోలు. ఈ మనిషి విజయవాడకు సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు. ఈ మనిషి ఏకంగా నిప్పంటిచ్చాడు పోలీసుల సమక్షంలోనే. ఈవిడ కూడా ఫతావుల్లాతో పాటు, ఇదిగో ఇక్కడ ఫతావుల్లాతో పాటు ఈ ఆశా అనే ఈవిడ కూడా విజయవాడకు సంబంధించిన ఆవిడ. ఈవిడ కూడా
ఈ మాదిరిగా వచ్చి ఈ మాదిరిగా జోగి రమేష్ ఇంటిపై రాళ్లు వేయడము, దాడులు చేయడము పోలీసుల సమక్షంలోనే జరుగుతూ ఉంది. ఇదిగో ఫతావుల్లా విసిరేస్తా ఉన్న బాటలు. ఇదిగో ఫతావుల్లా చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్తో ఆయనకున్న సత్సంబంధాలు. ఇదిగో ఆయనకున్న సత్సంబంధాలు. ఇదిగో ఆశ వాళ్ళ అమ్మాయి పెళ్లికి కూడా చంద్రబాబు నాయుడు వచ్చిన ఫోటోలు. హోమ్ మినిస్టర్తో ఆశ. ఏదైనా చూసుకోండి. ఇదిగో ఆశా విత్ లోకేష్. ఫతావలి హోమ్ మినిస్టర్తో. ఇది ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఇది ఒకసారి నేను ప్లే చేస్తా. కనబడతా ఉందా? సుబ్బారావు డీసీపీ పక్కన సిఐ మంతనాలు జరుపుతాను. ప్లే చేయము జోగి ఒకసారి నాకు. పోలీసులతోనే, పోలీసుల సమక్షంలోనే పోలీసులతో కలిసి వస్తా ఉన్న ఫోటోలు. పోలీసులతో వస్తా ఉన్న బాటలు ఎగరేసుకుంటూ. పోలీసు వస్తుంది. పోలీసులతో కలిసి ప్రయాణం చేసి పోలీసులు ఏకంగా కలిసి, పోలీసులతో కలిసి వీళ్ళు రావడము, వీడియో క్లిప్పింగ్తో సహా బాటిల్ ఇసిరేసి కొట్టడం. నేను అడుగుతా ఉన్నా, నాగరిక ప్రపంచంలో ఉన్నామా, జంగల్ రాజులో ఉన్నామా అన్నదానికి ఈ వీడియో ఒకటి నిజంగా ఒక నిదర్శనం కాదని అడుగుతా ఉన్నా. ఏకంగా పోలీసులే దగ్గర ఉండి ఈ కమిషనర్కు, కమిషనర్ రామకృష్ణకు ఫోన్ చేసింది. జోగి రమేష్ తిరుపతికి పోతా ఉన్నాడు. తంబళ్ళపల్లిలో వీళ్ళు అక్రమంగా ఈయన మీద పెట్టిన కేసుకు సంబంధించిన కోర్టుకు అటెండ్ కావడానికి. ఈ విషయం దారిలో తనకు ఫోన్లు చేసి ఈ మాదిరిగా గుమికూడుతూ ఉన్నారు మనుషులు అని చెప్పి 2 గంటల నుంచి 5 గంటల దాకా జరిగిన ఈ ప్రక్రియలో తనకు సమాచారం వస్తే 2 గంటల ప్రాంతంలో తను ఏసీపీకి కూడా ఫోన్ చేస్తే, కనీసము లోకల్ సిఐకి కూడా చేస్తే కనీసము నీకు రెస్పాన్స్ కూడా లేదు. కనీసం రెస్పాన్స్ కూడా లేదు. సిపి కనీసం ఫోన్ కూడా ఎత్తలా. నేను అడుగుతా ఉన్నా, ఈ మాదిరిగా ఇక్కడే కాదు, అక్కడ అంబటి రాంబాబు అన్న విషయంలో కూడా అంతే. పోలీసుల సమక్షంలోనే 5 గంటల నుంచి రాత్రి 1:30 దాకా జరిగిన దహనకాండ. పోలీసుల సమక్షంలోనే 5 బండ్లు 5 కార్లు పగలగొట్టారు. పోలీసుల సమక్షంలోనే
ఇల్లు తగలబెట్టిచ్చేశారు, ఆఫీస్ అంతా తగలబెట్టారు. పోలీసుల సమక్షంలోనే ఇంట్లో అద్దాలన్నీ కూడా పగలగొట్టారు. పోలీసుల సమక్షంలోనే ఇంట్లో ఆడోళ్ళను కూడా దూషించారు. ఇక్కడ కూడా అంతే, పోలీసుల సమక్షంలోనే పోలీసులే పాత్రదారులుగా పోలీసులు కలిసి చేస్తూ ఉన్న డ్రామాలో ఇదంతా కూడా జరుగుతూ ఉంది. నేను అడుగుతా ఉన్నా, వీళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇవన్నీ కూడా ఆధారాలు ఎక్కడికి పోలా, ఇవన్నీ కూడా ఆధారాలు ఉన్నాయి. ఎన్హెచ్ఆర్సీ నుంచి సుప్రీంకోర్టు దాకా ప్రతి గడప కూడా తడతాం. రాష్ట్రంలో జరుగుతూ ఉన్న జంగల్ రాజు గురించి ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్తాం. ఎక్కడైనా కూడా న్యాయం అనేది డిలే కావచ్చేమో కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి పెట్టిన దినాలు మాత్రం ఖచ్చితంగా ముగిసాల్సిందే. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి 2 ఏళ్ళు అయిపోయాయి. ఇక కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి మరో 3 ఏళ్ళు కూడా అయిపోతాయి. ఆ తర్వాత వచ్చేది మా ప్రభుత్వమే. ఆ తర్వాత నేను చెప్తా ఉన్నాను, ఇటువంటి అన్యాయమైన ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కాన్స్పిరసీలో భాగంగా వీళ్ళంతా పాత్రదారులుగా ఉన్నారో, ఈ పోలీస్ ఆఫీసర్లు, ఈ నాయకులు, వీళ్ళతో పాటు వచ్చిన ఈ గూండాగిరి చేసిన వీళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా బోన్లో నిలబెడతాము. ప్రతి ఒక్కరిని కూడా చేసిన అన్యాయానికి శిక్ష వహించక తప్పదు అని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారికి కూడా బుద్ధి జ్ఞానం ఉంటే ఇప్పటికైనా కూడా నేను చెప్తా ఉన్నా, జోగి రమేష్ ఏమన్నాడు, ఊరిక చిప్పు పోయింది అని మాత్రమే అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, చిప్పు గన సరిగ్గా ఉంటే ఇవన్నీ ఎవడైనా చేస్తాడా అని అడుగుతా ఉన్నా. చిప్పు గన సరిగ్గా ఉంటే ఎవడైనా ఇలాంటి చేయిస్తాడా అని అడుగుతా ఉన్నా. నిజంగా వీళ్ళకి చిప్పు సరిగ్గా లేదు కాబట్టి ఇవన్నీ చేయిస్తా ఉన్నారు. చిప్పు లేదు కాబట్టి సిబిఐ తమ రిపోర్ట్లో క్లీన్ చిట్ ఇస్తా ఉన్నా కూడా టీటీడీలో ప్రసాదంలో ఎటువంటి గొడ్డు మాంసము, ఎటువంటి జంతువుల కొవ్వు, ఎటువంటి పంది కొవ్వు లేదు అని చెప్పి ధృవీకరించినా కూడా, ఎన్డీడీబీ ల్యాబులు, ఎన్డీఆర్ఐ ల్యాబులు కూడా ఇవన్నీ కూడా ధృవీకరించి చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంకా రాజకీయ స్వలాభం కోసం కుక్కతోక వంకర అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కొడుకు లోకేష్ అదే పనిగా మళ్ళీ అదే అబద్ధాన్ని చెప్పి మళ్ళీ అదే నిజం చెయ్యాలి అని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్న తీరును ఇప్పటికైనా అనుకోవాలి అని చెప్పి వీళ్ళందరికీ కూడా గట్టిగా చెప్తా ఉన్నాను. దేవుడు గట్టిగా వీళ్ళందరికీ కూడా బుద్ధి జ్ఞానం ఇవ్వాలని కూడా దేవుని కూడా కోరుతా ఉన్నాను. ఇదే చెప్తానబ్బా, ఏకంగా సుప్రీంకోర్టు సూపర్విజన్లో సిబిఐ పనిచేసింది. సిబిఐ అంతటి సిబిఐ రాలేదు దీంట్లోకి. జరుగుతూ ఉన్న అన్యాయం మీద, చంద్రబాబు నాయుడు గారి వక్రబుద్ధి మీద, చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న అబద్ధాల మీద వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టు గడప దొక్కారు. సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అయ్యి పార్షాలిటీ లేని ఎంక్వైరీ జరగాలి అని సుప్రీంకోర్టు సిబిఐని దించింది రంగంలోకి. ఆ సిట్లో కూడా సిబిఐకి సంబంధించిన 2 అధికారులు ఎవరైతే సిబిఐ నేతృత్వంలో జరుగుతుంది, సుప్రీంకోర్టు సూపర్విజన్లో జరుగుతుంది. సుప్రీంకోర్టు సూపర్విజన్లో సిబిఐ ఫైల్ చేసిన ఈ ఛార్జ్ షీటు ఎవరికి కూడా దీన్ని తప్పుపట్టే అవకాశం కానీ తప్పుపట్టే పరిస్థితి కానీ ఎవరికీ లేదు. సుప్రీంకోర్టు కన్నా చంద్రబాబు నాయుడు గారి పదవి పెద్ద ఎక్కువ గొప్పది కాదు. సుప్రీంకోర్టు సూపర్విజన్లో చేసిన సిబిఐ ఛార్జ్ షీటు విల్ ప్రివేల్. ఈయన వేసుకుంటా ఉన్న 1 మ్యాన్ కమిషను ఈయన స్వార్థం కోసం, ఈయన సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళు ఏ విధంగా కూడా నిజాలు చెప్పినా కూడా ఆ నిజాలు తప్పు అని చెప్పి ఏకంగా ఈయన వేసుకున్న మనిషితో దాని అబద్ధం, ఆయన చెప్పి అబద్ధాన్ని నిజమని చెప్పి చూపించే ప్రయత్నమే చేస్తాడు తప్ప దానికి ఎటువంటి శాంక్టిటీ ఉండదు, ఎటువంటి విలువ ఉండదు. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చేసే కొద్దీ ప్రజల్లోనూ ఇంకా చులకనవుతూ పోతాడు అన్నది చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా నీకు అనుకూలంగా నీ ప్రభుత్వంలో నువ్వు సేకరించిన శాంపుళ్ళు, నువ్వు ఎన్డీఏలో భాగంగా ఉన్న సిబిఐ వచ్చి ఎంక్వైరీ చేస్తూ ఉంటే ఆ రిపోర్టే నీకు అనుకూలంగా నీకు రానప్పుడు నువ్వు
ఏ రకంగా నువ్వు చేసినది కరెక్ట్ అవుతుంది అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఆ రిపోర్టే నీకు అనుకూలంగా రాలేదు కాబట్టి నువ్వు చేస్తా ఉన్నది ఏంది, మళ్ళీ నీకు అనుకూలంగా రిపోర్ట్ వచ్చేదాకా మళ్ళీ నువ్వు వక్ర భాష్యం చెబుతూ మళ్ళీ నీకు నచ్చిన వ్యక్తిని మళ్ళీ వేసుకొని దాంట్లో నుంచి మళ్ళీ ఎంక్వైరీ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నేను 2-3 క్వశ్చన్ సింపుల్గా అడుగుతా ఉన్నా. అయ్యా, ఇదే సింగాల్ అనే ఈఓ ఎవరు అని అడుగుతా ఉన్నా. ఇదే అనిల్ సింగాల్ అనే ఈఓ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే టీటీడీ ఈఓగా పనిచేశాడు, ఈఓగా ఉన్నాడు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఆయన కొనసాగించాం. మా ప్రభుత్వ హయాంలో మేము తప్పు చేసినాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనుకుని అది వాస్తవం అని చెప్పి ఆయన నిజంగా కూడా చిత్తశుద్ధితో నమ్మి ఉంటే ఇదే అనిల్ సింగాల్ను మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఈఓగా ఎందుకు తెచ్చినాడు అని అడుగుతా ఉన్నా. దాని అర్థం ఏమిటి? ఆయన చేసే ఆరోపణలలో చిత్తశుద్ధి లేదని చెప్పడానికి ఇది నిదర్శనం కాదని అడుగుతా ఉన్నా. ఇంకొకటి కూడా అడుగుతా ఉన్నా. శ్యామల్ రావు అనే వ్యక్తి ఈఓగా చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్లీ ముఖ్యమంత్రి అవుతానే టీటీడీ ప్రక్షాళన చేయాలని చెప్పి తీసుకొచ్చాను అని చెప్పి ఆయన చెప్పుకున్నాడు. మళ్ళీ అదే శ్యామల్ రావును చంద్రబాబు నాయుడు ఎందుకు తీసినాడు అని అడుగుతా ఉన్నా. టీటీడీ ప్రక్షాళన కాకమునిపే అయ్యిందా అని అడుగుతా ఉన్నా. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు శ్యామల్ రావును తీసేసినాడు అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే, ఇదే శ్యామల్ రావు ఈఓగా ఉండగానే ఈ ట్యాంకర్లన్నీ కూడా పోవడము, టీటీడీ రిజెక్ట్ కావడము, రిజెక్ట్ అయిన ఈ ట్యాంకర్లు మళ్ళీ తిరిగి టీటీడీలోకి వచ్చినాయని చెప్పి సిబిఐ వాళ్ళు చెప్తా ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఇది మచ్చ కాదా అని అడుగుతా ఉన్నా. రాజకీయాలు చేస్తా ఉన్న చంద్రబాబు నాయుడు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. పాపం చేసింది ఎవరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మరొకసారి కూడా ప్రశ్నిస్తూ బుద్ధి జ్ఞానం చంద్రబాబు నాయుడుకి రావాలని చెప్పి మరొకసారి కోరుతూ సెలవు తీసుకుంటాం. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు జోగి రమేష్ మీద పెట్టిన కేసులన్నీ ఎన్నో తెలుసా? ఇప్పటి వరకు ఏకంగా 12 కేసులు పెట్టారు. కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీని చంద్రబాబు నాయుడు గారు తమ్మలపల్లిలో ఆయన గెలిచిన ఆయన పార్టీ తరఫున కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ ఎవడైతే పోటీ చేశాడో ఆ క్యాండిడేట్ కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీ పెడితే అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు ఆయనకు మధ్య లావాదేవీలు కుదరక బయటపడితే ఆ కల్తీ ఫ్యాక్టరీ కేసులో ఆ జయచంద్రారెడ్డిని బుక్ చేసి చంద్రబాబు నాయుడు గారు లెంపలేసుకోవాల్సింది పోయి అది జరగగా జోగి రమేష్ను ఆ కేసులో కూడా తీసుకొచ్చాడు. అసలు చంద్రబాబు నాయుడు గారు రాక్షస యుగంలో, రాక్షస రాజ్యంలో జోగి రమేష్ లాంటోడు కల్తీ లిక్కర్ చేయగలుగుతాడా? దాన్ని మళ్ళా డిస్ట్రిబ్యూషన్ చేసేది ఎక్కడ? చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఆయన మనుషులతో నడిచే బెల్ట్ షాపుల ద్వారా దాన్ని అమ్మాల. అంటే ఆ డిస్ట్రిబ్యూషన్ జోగి రమేష్ పోగలుగుతాడా? ఎంత అన్యాయమైన కేసులు పెడతా ఉన్నారని చెప్పడానికి నిదర్శనం ఇది. 12 కేసులు పెట్టారు, చివరికి 83 రోజులు జైల్లో కూడా పెట్టారు. ఇంతకన్నా అన్యాయం ఎక్కడా ఉండదు. చివరికి జోగి రమేష్ కొడుకు చిన్న పిల్లోడని కూడా చూడకుండా ఈ పిల్లోడు యాక్టివ్గా వాళ్ళ నాయన జైల్లో ఉన్నప్పుడు ఈ పిల్లోడు యాక్టివ్ అవుతున్నాడు అని చెప్పి ఈ పిల్లోడి మీద 7 కేసులు పెట్టారు. జోగి రమేష్ భార్య మీద ఒక కేసు పెట్టారు. వీళ్ళే పోలీసులే దౌర్జన్యం చేసి ఆమె పోలీసుల మీద దౌర్జన్యం చేసింది అని చెప్పి ఆమె మీద కూడా కేసు పెట్టారు. నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారు బీసీలంటే ఆయనకు ఎంత చులకన అని చెప్పడానికి ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు రాష్ట్రం మొత్తం తెలుసుకునే దానికోసం.